వెంటనే నీటి సమస్య పరిష్కారం చేయాలి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్కూల్లో చదువుతున్న 6 ఏళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. మొదట పచ్చకామెర్లు వ్యాధి అంటూ ఆసుపత్రికి వెళ్లగా మైనజిటిస్ షాక్ కారణమని వైద్యులు నిర్ధారించారు. టెస్టులు పూర్తయ్యాకనే స్కూల్ తిరిగి ప్రారంభించాలి అంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో విద్యార్థులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ వ్యాధి అంటురోగం కాదు అని వైద్యులు ధృవీకరించారు. తెల్లదాకా చెప్పలేదు. బయటకు పోతే 3 గంటల 5 రూపాయలు ఛాన్స్ దాకా ఆశ ఉండదు. మీరు ట్రీట్మెంట్ చేయండి, జరిగేది జరుగుతుంది, చూద్దాం. వెంటిలేటర్ మీద పెట్టాలన్నారు, పెట్టండి. ఎంతైనా ఖర్చు అయినా కాదు, ఎన్ని కాడకుండా మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని చెప్పిన. మొదలు పెట్టిన ట్రీట్మెంట్ జరిగింది. ఒకసారి పిలిచారు, చెప్పారు. నేనైతే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను సార్. ప్రాబ్లం ఏంటి సార్? మేము లేవు, స్కూల్లో వాటర్ తీసుకొచ్చారు అంటే ఏమన్నారు, వాటర్ వల్ల ప్రాబ్లం వచ్చింది అన్నారు కదా. మాకు అది కావాలంటే ఏమన్నారు సార్, మీకు రిపోర్ట్ కావాలి సార్ మరి మాకంటే హాస్పిటల్లో ఉందమ్మా వెళ్ళి అడగని అన్నారు. అయితే పేరెంట్స్ ఒక 10 మంది ఫోన్ చేశాండి, అమ్మ మరి పిల్లలు మనం వచ్చి ఇబ్బంది పడుతున్నాం, ఇంక వేరే పిల్లలు ఇబ్బంది పడకూడదు, దీనికి సొల్యూషన్ కావాలి, అందరం పోయి అడుగుతారు అన్నట్టు ఎవరు రాలేదు సార్.